గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జెస్ వ్లాగర్స్. సో చూస్తున్నారా, ఇదే అనమాట మన వీడియో. పెళ్ళి పందిరి మామూలు ఉండదు, వేరే లెవెల్ ఉంటుంది. చూసేయండి. ఎర్లీ మార్నింగ్ 4 అయితే అవుతుంది. 4 కాదు 4:30 అవుతుంది. 4:30కి మేమైతే మామూలు మేము లేచేలోపే పందిరి స్టార్ట్ చేసేసారు ఇంటి ముంగల. సో ఫస్ట్ మన వాళ్ళు కట్టెలు వేసేసి, కట్టెలతో పందిరి ఎలా వేయాలి, కట్టెలతో మొత్తం సెట్ చేసేసారు అనమాట. ఇవన్నీ ఇట్లా సెట్ చేసేసారు. ఒకరు ఇద్దరు. ఊర్లో అయితే చాలామంది ఉంటారు, మన రిలేటివ్స్ కానీ ఇంకా ఊర్లో వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేస్తారు అనమాట పందిరి వేయడానికి. సో ఇడు మా బుడ్డోడు. గుడ్ మార్నింగ్. ఆడు హాయ్ చెప్పు. హాయ్ చెప్పాడు. సో ఇది ఎట్లా ఉంటుంది అంటే కంప్లీట్ ఒక విలేజ్లో మ్యారేజ్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కటి చూపిస్తాను నేను. మ్యాక్సిమం చూపిస్తా, చూడండి. మస్తు అంటే మస్తు మజా వస్తుంది. తెలంగాణలో పెళ్ళి అంటే మామూలు ఉండదు, ఇచ్చి పడేస్తారు. ఒక్కొక్కటి ఏం మజా వస్తుంది అంటే పెళ్ళిలో బాబా. అది మళ్ళీ విలేజ్లో వేరే అంటే వేరే ఉంటుంది. మీరు చూడండి, ఎంత అంటే అంత ఒక వైబ్లోకి వెళ్ళిపోతారు మీరు. కంప్లీట్ వీడియో అయితే చూడండి. ఒక వైబ్ అంటే ఒక వైబ్ వెళ్ళిపోతారు కంపల్సరీ. సో ఇప్పుడే మన ట్రాక్టర్ అయితే వచ్చేసింది. మనం ఇంతకుముందు కట్టెలతో పందిరి వేసినాము. సో దాని మీద ఆకులు వేయడానికి ఇప్పుడు మనం ఆకులు వేయడానికి వెళ్తున్నాం. సో అక్కడ ఎగ్జాక్ట్లీ మార్నింగ్ అరౌండ్ 6 అనుకోండి, 5 or 6. సన్ కూడా రైజ్ కాలేదు, ఇంకా సన్ రైజ్ మీకు అక్కడ కనిపిస్తుంది, సైన్ కనిపిస్తుంది. అది ఇది మా ఊర్లో, ఆ ఊర్లో చెరువు కట్టమేసాము. మస్తు అంటే మస్తు ఉంటుంది అసలు. ఆ టైంలో ఆ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి బండి మీద సన్ రైజ్ చూసుకుంటా పోతుంటే బాబా వేరే లెవెల్ అమ్మా, వేరే లెవెల్ ఫీలింగ్ అసలు. అండ్ మేము ఇక్కడ ఒక చెరువు పక్కనే మనకి అన్నీ దొరికేసినాయి అనమాట. మామిడాకులు, ఇంకా దాన్ని ఏమంటారు మోతికాకులు ఆర్ సంథింగ్ ఏమంటారు దాన్ని, పందిరి వేసేది మర్రాకులు. మర్రాకులు కూడా దొరికేసినాయి అనమాట. చూడండి సన్ చూడండి ఎంత మస్తు అంటే చిన్నగా అనిపిస్తుంది. ఎంత రైజింగ్ అవుతుంది, ఇప్పుడే రైజింగ్ అవుతుంది. బాబా ఫీల్ వేరే ఉంది అసలు మాకైతే ఆడుంటే. మీది ఇవన్నీ వీడియోలో కన్నా లైవ్లో వస్తే మస్తు అంటే మస్తు అనిపిస్తాయి కదా. ఎప్పుడు చూస్తాం, ఎప్పుడో ఒకసారి, జమానాలో ఒకసారి. సో పెళ్ళి అంటే పెళ్ళిలో ఎంత మజా వస్తుంది అంటే మస్తు మజా వస్తుంది. వచ్చేసింది చూసారా మా ట్రాక్టర్ అయితే ఇక్కడికి వచ్చేసింది. మా వాళ్ళు పందేవో అది మర్రి చెట్టు, అవి ఇప్పుడు ఆకులు మొత్తం తెంపుకొని తీసుకోవాలి మేము. విలేజెస్లో ఆచారాలు ఎట్లుంటాయో తెలుసు కదా. ఏ పని చేయాలన్నా ఫస్ట్ పూజ చేస్తారు, కొబ్బరికాయ కొడతారు. సో మనం కూడా ఇప్పుడు ఈ మర్రాకులు దింపుకోవడానికి కొబ్బరికాయ కొట్టిరు, పూజ చేసారు, అగరబత్తి ముట్టించారు అనమాట. సో అది ముట్టించి ఆకులు దింపడం స్టార్ట్ చేస్తారు. పొలం కమర్పాల అదంతా మాదే, అదంతా కమర్ పొలం కాకపోతే కమర్పాల కమర్పాల అమ్మినప్పుడు కాదు, ఇది 2 ఎకరాలు 40 ఎకరాలు భయపడింది. ఒడ్డేల కంటే ఒడ్డేల కాలు ఒక కొబ్బరికాయ తెచ్చిరా. ఇంకా పప్పు పిత్తలు
మనోళ్ళు అయితే తెంపడం స్టార్ట్ చేసారు. పెద్ద పెద్ద గుడ్డలతో కొట్టేసి తీస్తారన్నమాట. నాతో అన్నాడు ఏమో పడుతుందిరా నాయన ఎందుకు బాగా పడుతుంది. రాలేదా నువ్వు కూడా రావు ముందుకే వెనక్కి గిట్లే సో మర్రాకులు తెంపుకున్నాం. ట్రాక్టర్ ఫుల్ చేసేసినాం. ట్రాక్టర్ ఫుల్ చేసేసి ఇప్పుడు ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాం. భయం అవుతుంది. ఎక్కడ పడవరా ఎక్కడ పడమేమో కానీ ట్రాక్టర్ హలో 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 ఆకులకు వచ్చినాం. ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. చెప్పినా తెంపుతున్నా మనకేమైనా అవసరం వస్తే అంటున్నాను. మరి చెట్టు పనికి వస్తున్నాము. చేతులు అలా అక్కడ చూపెట్టు, ఇక్కడ చూపెట్టు, వీడియోలో వస్తుంది. చంద్రా చెయ్యి ఊపు. మెరిసిపోతున్నాడు చంద్రా. రుమాలు ఇప్పుడు కడతాడు చూడు. ఓకే ఇలా ఏం చేసినా కదా ఇవన్నీ గుర్తు చేసుకుంటే వాళ్ళకి విషయాలు మీద తెలుసా. ఇలా ఏం చేయరు పరిస్థితి కానీ అయిపోయినా పడపా సారా. అంతే అంతే నేను 90,000 ఒకటి చూడాలి. కొని ఎన్నా అబ్బా బాబా బాబా ఏం ఫిల్మ్ తీసిరు అసలు. ఆ సన్ రైజు, ఆ ట్రాక్టరు పైన మర్రాకులు, ఆ మర్రాకుల మీద మేము, ఆ పాటలు, ఆ మనుషులు, బాబా విలేజ్లో ఆ వైబ్ ఉంటుంది చూడండి. అబ్బా వేరే వైబ్ అసలు. ఇక్కడ నీకు ఎక్కడ పోయినా అలాంటి వైబ్ దొరకదు అసలు. మస్తు అంటే మస్తు ఫీలింగ్.
బండి అంటే ఇంటికి వస్తే సో ఇప్పుడే ఇంటికైతే వచ్చేసినాం. ఇంటికి వచ్చేసిన సెకండ్స్ అనే మన వాళ్ళు పందిరి మీద వేయడానికి స్టార్ట్ చేసేసారు అనమాట. ఏ లిక్కి 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 రారా లిక్కి చూడు. చలో ఇక్కడ ఏం చేస్తున్నావు చిక్కులోడా? ఇవ్వాలి ఇది స్టార్ట్. పెళ్లి పందిరి ఎప్పుడైనా ఎక్కడైనా సరే అంట 12 గుంజలు వేస్తారంట. అది ఒక సాంగ్ ఉంటుంది కదా మనకి, 12 గుంజలు అని. సో ఎగ్జాక్ట్లీ ఒక 12 గుంజలు అయితే వేస్తారంట. ఎందుకో మరి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, లేకపోతే నాకు కామెంట్ అయితే చేయండి. ఓ రఘుభయ్య, గుడ్ మార్నింగ్. ఏ పై ఏమేకు లోపలంగా పెట్టిరుగా వాళ్ళు పైన రాజా అలా లేవు, అలా అడితే ఉన్నాయి. చాలా పకడబందిగా మైక్ ప్లాన్ చేసాం. మైక్ పందిరి కంప్లీట్ అయిపోయింది. పందిరి కంప్లీట్ అయిపోయినాక మామిడాకులతో దూరణాలు, అంటే మనకి 12 గుంజలకి మొత్తం సర్కిల్ ఫుల్ సరౌండింగ్ చేసేసి ఇట్లా క్రాస్లో వేసారనమాట. సో ఇది కంప్లీట్ పెళ్లి పందిరి అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క గుంజకి అట్లా జాజు ఇంకో సున్నం రుద్దుతారు ప్రతి ఒక్క పెళ్లి పందిరిలో. సో పెళ్లి పందిరి లోపల పెళ్లి పందిరి వేసిన తర్వాత బయట ఒక చిన్న కమాన్ లాగా వేసారన్నమాట, లోపలికి ఎంట్రీకి ఎగ్జిట్కి. అండ్ దాన్ని కూడా సేమ్ అట్లనే గుంజలు పాతి ఓన్లీ దూరణాలు కట్టేసి కింద అట్లా ముగ్గు అలుకుతారనమాట. గుంటలు అయితే రెడీ అయిపోతున్నాయి. తర్వాత పెళ్ళికొడుకుకి కటింగ్ చేస్తారన్నమాట, గోర్లు తీసి కటింగ్ చేసి అది చేపిస్తారన్నమాట. సో ఇది పెళ్లి పందిరి పార్ట్ 1 అనమాట. ఐ మీన్ పెళ్లి సిరీస్లో పెళ్లి పందిరి పార్ట్ 1. సో నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి, త్వరలోనే రిలీజ్ చేస్తా. అండ్ దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ నాకు అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నా. నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్స్ ఎట్లా అంటే మీకు ఎలా ఉంది అనేది కంపల్సరీ కామెంట్ చేయండి.